నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ, నేను కవిత. వివరాలకు వెళదాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. రేపు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొనున్నారు. మొదట కర్నూలు సిటీ వైఎస్ఆర్ సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురం టెంపుల్ రోడ్లో ప్రచార సభ జరగనుంది. సాయంత్రం రాజంపేట పార్లమెంట్ పరిధిలో రైల్వే కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. చిరంజీవిపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవి ఇప్పుడు జనసేనకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి రానంటూ స్టేట్మెంట్ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ మద్దతు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. చిరంజీవి మంచి బిజినెస్ మ్యాన్ అన్న పోసాని చిరంజీవి వెన్నుపోటుకు ఎంతో మంది కాపులు బలయ్యారని గుర్తు చేశారు. చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదని మండిపడ్డారు. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం నెంబర్ 1 హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా, ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు. దానికి బహుమతిగా సహాయ మంత్రి ఇచ్చాడు. అవన్నీ చేశాడు. మరి ఎక్కడన్నా ఉన్నాడా? వద్దే, నాకు రాజకీయం వద్దయా, సినిమాలు చేసుకుంటున్నాడు. అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడు పార్టీ పెట్టాడు. ఆ పార్టీ, ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 మంత్ కూడా మా నమ్మించలేపాడే. ఏమో మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు. చంద్రబాబు, షర్మిల, సునీతపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షర్మిల, సునీత బాబు కుట్రలో పావులుగా మారారని విమర్శించారు. ఇద్దరు అక్కలు 2.5 ఏళ్లు ఏం మాట్లాడలేదని, వాచ్మెన్ రంగన్నకు నార్కో టెస్ట్ చేసినా ఏం మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవైపు తానే చంపానని దస్తగిరి చెబుతున్నా పట్టించుకోలేదని చెప్పారు. తన తండ్రి భాస్కర్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించారని ఆరోపించారు. వైఎస్ఆర్ బతికినంత కాలం పోరాటం చేసిన టీడీపీ ఈనాడుతో వీళ్లు చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేదే షర్మిల ప్లాన్ అన్నారు అవినాష్ రెడ్డి. రంగన్న 2.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడకపోవడము, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా కూడా ఏమీ చెప్పకపోవడము, 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ 4 చేసినారని పేర్లు చెప్పడము, ఆ 4 సిబిఐ అరెస్ట్ చేయదు. ఆ 4లో ఒక వ్యక్తిని అప్రూవల్ చేస్తుంది. 2 అక్కలు రోడ్డు మధ్య తిరుగుతున్నారు కదా, ఏ ఒక్కసారి కూడా అతను నోడిమని మాట వరుస కూడా చెప్పరు. తానే చంపా అని మొత్తుకుంటున్న ఆ వ్యక్తిని ఓడిమ్మని మాట వరుస కూడా మా అక్కగారు ఇద్దరు చెప్పారు. నా మీద ఎందుకు మరి ఏడుస్తారో నిజంగా వాళ్లకు, ఆ దేవుడికి, ఆ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకే తెలియాల. వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల, సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరికి కోర్టు షాక్ ఇచ్చింది. తప్పుడు పిటిషన్ వేశారంటూ 10,000 రూపాయలు జరిమానా విధించింది. జిల్లా లీగల్ సెల్ కు ఫైన్ కట్టాలని న్యాయమూర్తి సూచించారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తావించరాదని కడప కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని హైకోర్టును సునీత ఆశ్రయించారు. హైకోర్టు సైతం జిల్లా కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో కడప జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిల, సునీతకు జరిమానాను విధించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు పిఏ కృష్ణారెడ్డి. వివేక లెటర్ దాచిపెట్టమని చెప్పింది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డినని ఆయన తెలిపారు. వైఎస్ వివేక రక్తపు వాంతులతో చనిపోయాడని రాజశేఖర్ రెడ్డికి తాను చెప్పలేదన్నారు. సునీత దంపతులిద్దరూ తనను హైదరాబాద్ పిలిపించి తాము చెప్పినట్లు వినమని బెదిరించారని వెల్లడించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు చెప్పాలని తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ తీవ్రంగా కొట్టి హింసించారని చెప్పారు కృష్ణారెడ్డి. ఇప్పుడు తప్పుడు మాట్లాడితే తను ఎక్కడ ఇరికిస్తారో అని దిక్కుదిలేక వెళ్ళాడుతున్నాడు. పొద్దు నేను లెటర్ ఏందో నేను దాచిపెట్టాలని ప్రయత్నం చేశానంట. అవినాష్ రెడ్డి ఇంట్లోకి నేను రిసీవ్ చేసుకుంటే నిన్ను మేనేజ్ చేసినారు, అవినాష్ రెడ్డి మేనేజ్ చేసినాడు అంటాడు. ఏంది మేనేజ్ చేస్తారు? మీరు నన్ను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి నన్ను ఢిల్లీలో ఎంత హెరాస్మెంట్ 4 రోజులు చేసినారు. రామ్ సింగ్ చెప్పినట్టు నువ్వు వాళ్ళకి సహకరించు,
లేకపోతే కనుక నువ్వు ఇబ్బంది పడతావు, నేను సేవ్ చేయలేము, ఇదే లాస్టు అని చెప్తే మీరు ఏం లాస్ట్ అయినా ఏమైనా నేను బెండ్ గాను, నేను ఒకటే మాట మీద ఉంటా అంటే వాళ్ళు దొనలాగు శంకర్ మీద చెప్తారు, నా అవినాష్ రెడ్డి మీద చెప్తారు, బాస్ రెడ్డి మీద చెప్తారు. వీళ్ళు ముగ్గురి ఆస్తం ఉన్నట్టు చెప్పమంటారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఒక శాడిస్ట్గా అభివర్ణించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారని విమర్శించారు. బాబు పాదం కూడా అంతేనని, ఆయన హయాంలో వర్షాలు పడేవి కాదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 వరకు బాబు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు బాధపడతా ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటుంది. అంటే అదొక రకమైన శాడిస్టే. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు వర్షాలు పడేవి కాదు, ఎండలు దారుణంగా ఎండిపోతూ ఉంది, రైతులు అన్యాయం అయిపోవటమే ఆయనకు తెలుసు. ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ లాంటివి వచ్చినా కానీ, ప్రకటించినా కానీ అవి ఇచ్చేది లేదు. కానీ ఇవాళ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని, తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతా ఉంది. చాలా బాధ. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పేదల సంక్షేమ పథకాలను అడ్డుకోవడంపై సరైన పద్ధతి కాదన్నారు. దుర్మార్గపు ఆలోచనలన్నీ చంద్రబాబుకే వస్తాయన్నారు వెల్లంపల్లి. విజయవాడలోని 60వ డివిజన్లో ఆయన ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలన్నారు వెల్లంపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే అందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా ఆన్ గ్రోయింగ్ పథకాలు. ఇవన్నీ కూడా ఇవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎన్నికలు కూడా వచ్చింది. వాటిని ఇమ్మని పదే పదే మేము ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కోరుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు అతనుకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరినీ కూడా బాధ పెట్టే పని చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ కుటుంబానికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో రాష్ట్ర ప్రజలను కూడా అలానే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పోలవరం పేరుతో చంద్రబాబు దోచుకున్నారని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు పోలవరం ఎందుకు పూర్తి కాలేదని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మోసాలను నమ్మొద్దని, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్నే మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు లక్ష్మీ పార్వతి. ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే. అదే నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు. ఈయన ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంటున్నారు, మేము పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం ఆ రోజు. ఈ రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటాడు. ఎందుకు పీఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తా ఉంది. ప్రజలను నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజలను వెన్నుపోటు పొడిచి వేల కోట్ల రూపాయలు దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలే తీవ్రంగా ఓడించారు. ఆఖరికి ఈయన అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మంగళగిరి స్వయంగా కొడుకును పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది స్పష్టంగా మనకు తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఎంత పక్కాగా ఇవ్వగలిగినంత పరిధిలోనే రాష్ట్ర ఆదాయాన్ని దాని పరిధిలోనే ఆయన తయారు చేసి ఇచ్చారు. అందువల్ల ఒక గొప్ప పరిపాలన ప్రజలు మిస్ అవ్వద్దండి. నెల్లూరులో టీడీపీ ఆగడాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. రిటర్నింగ్ ఆఫీసర్ వికాస్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాలని ఆయన సూచించారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ముగాసేలా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణి మంచిది కాదన్నారు. ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ బిఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం, రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఒకవైపు కొమ్ము కాయడం అన్నటువంటిది మేము చాలా గర్హిస్తూ ఉన్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 7 మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత టీడీపీ రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా హోంమంత్రిపైనే దాడికి యత్నించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు తానేటి వనిత. నా దగ్గరికి వచ్చి నేనున్న ఇంటిని దాడి చేసే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏంటి? అంత కుళ్ళేంటి? అంత కుతంత్రాలేంటి? ఈ రోజున ఈ రౌడీ రాజకీయం ఏంటి? అంటే ఇలా దాడి చేసేస్తే వీళ్ళకి అంటే వీళ్ళ మీద ఎట్లానూ కేసులు ఫైల్ అవుతాయి కనుక ఆ కేసులను బట్టి వీళ్ళేదో సానుభూతి సంపాదించేద్దామని ఒక కుతంత్ర రాజకీయం. ఇది ఒక రాజకీయ కుట్ర. వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలా ఒక డ్రామా ప్లే చేస్తుంటారు, ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. బాపట్ల జిల్లా చుండూరులో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రాగమంజరి స్కూటీని తగలబెట్టారు టీడీపీ నాయకులు. రాగమంజరి ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి ఇంటికొచ్చేసరికి తన స్కూటీ తగలబడుతూ కనిపించింది. రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అశోక్ బాబును అడ్డుకోవటానికి ప్రయత్నించారు టీడీపీ వర్గీయులు. ఈ సందర్భంగా అశోక్ బాబుకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటన తర్వాత రాగమంజరి స్కూటీకి నిప్పంటించి పరారయ్యారు వర్గీయులు. పల్నాడు జిల్లాలో టీడీపీ దాడులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేటలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుభానిని ఆయన పరామర్శించారు. రౌడీయిజానికి రాజకీయానికి చాలా తేడా ఉందన్నారు గోపిరెడ్డి. ప్రజలను భయపెట్టేలా టీడీపీ చేస్తున్న చర్యలను ఆయన ఖండించారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బాబాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుబాని అనే మా కార్యకర్తను గాయపరిచి లోపల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే దాన్ని విరగొట్టి తర్వాత పైన రేకులను కూడా ఎరగొట్టి కుర్చీలను ఎరగొట్టి దాడి చేసే కార్యక్రమం చేసినందుకు ఈరోజు మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఖండిస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తూ రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏదో దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పేరుకేమో జనసేన, కానీ సభల్లో మాత్రం జనం లేరు. పవన్ కళ్యాణ్ వారాహి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభలో జనమే కనిపించలేదు. అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినా మీటింగ్ కు ప్రజల్ని తరలించలేకపోయారు కూటమి లీడర్లు. భారీ అంచనాలతో సభ నిర్వహించుకున్న జనసేన నేతలకు నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగానే వచ్చినోళ్లు కూడా వెళ్లిపోయారు. ఆయన ప్రసంగాన్ని వినిపించేందుకు పెద్దగా వినేందుకు కూడా ఆసక్తిని చూపలేదు. దీంతో కృష్ణా జిల్లాలో జనసేన సభ డిజాస్టర్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో భారీగా నగదు పట్టుబడింది. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో ₹1 కోటి నగదును గుర్తించారు. పట్టుబడిన నగదును పోలీసులకు ఈసీకి అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి తరఫున నిర్వహించిన రోడ్ షోకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో సాగింది. అంతకుముందు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కలికిరికి వెళ్లారు ప్రధాని. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు ప్రధాని. 2 బహిరంగ సభల్లో పాల్గొన్నారాయన. ఆ తర్వాత ఏపీలో అన్నమయ్య జిల్లా కలికిరి సభలో ప్రసంగించిన ఆయన విజయవాడ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. 3వ దశ పోలింగ్ తర్వాత ఆ కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందంటూ చలోక్తులు విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకున్న ప్రధాని మోదీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు ఆయన. వరంగల్లో నిర్వహించిన ఓరుగల్లు జనగర్జన సభలో పాల్గొన్నారు ప్రధాని. ఏడాదికో కొత్త ప్రధాని అన్న నినాదంతో వస్తూ ఉన్న ఇండియా కూటమితో దేశానికి ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాబోయే 3 రోజులు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. మే 9న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. భువనగిరిలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక మే 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ నేతలు నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు మోదీ హాజరు కానున్నారు. ఈ నెల 11న వికారాబాద్, వనపర్తి బహిరంగ సభలకు అమిత్ షా హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్లో నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయన్నారు. కేసీఆర్ పై బురద జల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదన్నారు హరీష్ రావు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. 2 పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తింటుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తింటుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? 10 ఏళ్ళ బీజేపీ వాడు ఏమిచ్చిండు? గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు? నువ్వు 5 నెలల్లో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమిచ్చినావు? గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, 2 పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డే ఇచ్చినాయి. ఏపీ ఎన్నికలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు 1 సీటు రాదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమకు విజయావకాశాలు లేవన్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ కు లేడన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోకి ఇన్కమ్తో అక్కడ డెవలప్ చేసుకున్నావు, ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా 1 సీటు గెలవదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ ను చెంచల్గూడ జైల్లో మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కృషాంక్ పై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. సీఎం రేవంత్ పాలనపై మండిపడ్డారు కేటీఆర్. అధికార మదంతో చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, కృషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది. ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా. కాంగ్రెస్ కు ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీకే మేలు జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మైనారిటీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని బలంగా ఎదుర్కోగలవని, కాంగ్రెస్ కు ఆ దమ్ము లేదన్నారు. మైనారిటీలకు కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి వెలుగులు నింపారని, అందుచేత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లోక్సభ ఎన్నికల వేళ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో అమ్మకాల సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఇంటర్డేలో దాదాపు 600 పాయింట్ల మేర లాభ నష్టాల మధ్య చెల్లించి చివరకు ఫ్లాట్ గా ముగిసింది.
నిఫ్టీ 22,300 స్థాయిని నిలబెట్టుకుంది. సెన్సెక్స్ 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వచ్చినా మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73.92 నుంచి 73,684.93 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 45.46 పాయింట్ల నష్టంతో 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ నిన్నటి ముగింపు వద్దే స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇవాళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. 3 రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర 100 రూపాయలు తగ్గి 66,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 72,270 రూపాయలకు దిగొచ్చింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ అంపైరింగ్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అవుట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ క్యాచ్ పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బౌండరీ లైన్ రోప్ ను ఫీల్డర్ తాకినట్లుగా రిప్లేలో కనిపిస్తూ ఉన్న అవుట్ గా ఇవ్వటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేగాయి. తాజాగా ఈ ఘటనపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత నవ్జోత్ సిద్ధు స్పందించారు. క్యాచ్ సమయంలో ఫీల్డర్ 2 సార్లు బౌండరీ రోప్ ను తాకాడని కామెంట్ చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.